హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము టమాటా పచ్చడి చేస్తున్నానండి. టమాటా పళ్ళు మిరప్పళ్ళతోని పచ్చడి చేస్తున్నాను. నిల్వ పచ్చడి అండి ఇది. మనకు సంవత్సరమల్లా ఉంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి ఏంటి చూద్దాం ఒకసారి. ఇది భలే టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒకసారి. నేను వచ్చేసి ఇక్కడ టమాటాలు కేజీన్నర టమాటాలు తీసుకున్నాను. మిరప్పళ్ళు ముప్పావు కేజీ. ఇదిగోండి టమాటాలు కేజీన్నర, మిరప్పండ్లు ముప్పావు కేజీ, చింతపండు 200 గ్రామ్స్, ఉప్పు గళ్ళుప్పు తీసుకున్నానండి. పావు కేజీ గళ్ళుప్పు తీసుకున్నాను. కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఒక 2 స్పూన్ల మెంతులు నేను వేయించుకుంటున్నాను. ఇది దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ధనియాలు ఒక 2 స్పూన్లు ధనియాలు వేస్తున్నాను. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక అరకప్పు ఆవాలు వేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం దోరగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఇదిగో వేగుతున్నాయి కదా మనకు, ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మనం ఇందాక చూపించాను కదా టమాటాలు అన్నీ కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఇది మనకు ఊరికినే అంటే ఆయిల్ గిట్ట లేకుండా ఉడకబెడుతున్నాను. ఇందులోనే చింతపండు కూడా వేసేయాలి. ఆ చింతపండు కూడా ఇందులోనే ఉడకాలి. అప్పుడు మనకు చింతపండు టమాటో ఇవన్నీ కూడా బాగా కుక్ అవుతాయి కదా. ఇదిగో చూడండి, కొంచెం కుక్ అయిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు మనకు 5 మినిట్స్ అయిపోయింది. అయిన తర్వాత ఇది చల్లారినాక ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇదంతా కలుపుకొని మిక్సీ పట్టాను. మిరప్పండ్లు కూడా అవన్నీ కూడా పట్టుకున్నాను నేను. ఇదిగోండి, మన ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక పావు కేజీ ఆయిల్ పడుతుందండి. నేను పల్లి నూనె వాడుతున్నానంటే దీంట్లో టేస్ట్ బాగుంటుందని పల్లి నూనె వాడుతున్నాను. ఇది మనకు కడాయి వేడెక్కింది కదా, ఆయిల్ వేడెక్కినాక ఇదిగోండి కొంచెం ఆవాలు వేసాను, ఒక 2 స్పూన్లు, ఓ స్పూను జీలకర్ర వేసాను. ఇవన్నీ చిటుపట్లు ఆడుతున్నాయి కదా. ఆ తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవన్నీ నూనెలో వేగుతున్నాయి కదా మనకు. ఇందులోనే ఇప్పుడు నేను కాస్త మినపప్పు వేస్తున్నాను పోపులోకి. కాస్త శనగపప్పు కూడా వేసేస్తున్నాను. ఇక ఇవన్నీ మనకు ఆయిల్లో వేగుతున్నాయి కదా. ఆ తర్వాత ఇప్పుడు అవన్నీ మనకు బాగా వేగాక ఇప్పుడు చాలా వేడిగా ఉంది కదా ఆయిల్. ఒక 2 మినిట్స్ నేను ఆపేసాను స్టవ్. కొంచెం నూనె చల్లారిన తర్వాత ఇందులో కరివేపాకు వేస్తున్నాను. ఎందుకంటే వేడి ఆయిల్లో వేసామని అనుకోండి మన కరివేపాకు మాడిపోతుంది. అందులోనూ నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలని అనుకుంటున్నాను. అందుకోసమని కొంచెం నూనె కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి. మనం వేడి ఆయిల్లో వేసామని అనుకోండి అల్లం అంతా మాడిపోతుంది, పొంగు వచ్చి పైకి ఆయిల్ అంతా కింద పడిపోతుంది. అందుకని ఇదిగోండి ఒక 200 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదంతా కూడా మనకు నూనె వేడిగానే ఉండాలి, కాస్త చల్లగా కావాలి అంటే ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇది వేడి ఆయిల్లోనే ఇలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి మనం. ఇది వేడి ఆయిల్లో వేస్తే నూనె అంతా పొంగి కింద పడిపోతుందండి. అందుకోసమని కొంచెం వేడి తగ్గాక వేస్తే ఇందులో మనకు ఆయిల్లో బాగా కుక్ అవుతుంది. ఆ తర్వాత ఓ స్పూన్ మనకు పసుపు వేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఆయిల్లో బాగా కలుపుకోవాలి మనం అంతాను. ఇది మొత్తం కలిసినట్టుగా ఇదంతా కూడా బాగా గరిటెతో ఇలా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకంతా కూడా బాగా కరిగేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది చల్లారింది. ఈ చల్లారిన తర్వాత ఇప్పుడు చల్లగా అవుతుంది కదా. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇదిగోండి ఇదంతా కలిపేసుకున్నాం కదా. మనం ఇందాక వేయించుకున్న ఈ ధనియాలు, మెంతులు, ఆవాలు ఇవన్నీ ఉన్నాయి కదా, మిక్సీ చేసుకున్నాను. మిక్సీ పట్టుకొని మన పౌడర్ ఇందులో వేసేసుకున్నాను. ఈ పౌడర్ అంతా కూడా మనకి ఇందులో కలిపేసుకోవాలి. ఇది బాగా మొత్తం కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా కలిపేసాం కదా. ఆ తర్వాత పోపు కూడా మనకు చల్లారిపోయింది చూడండి. ఈ పోపులో ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఇదంతాను వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. పైన తేలినట్టుంటే భలే ఉంటుందండి. అది సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది. మనకు టేస్ట్ కూడా బాగుంటుంది, నిలువ ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది మనకు ఈ పచ్చడి అనేది. టమాటా మిరపండ్ల పచ్చడి అండి ఇది.
చాలా బాగుంటుంది. మనకు వేడి వేడి రైస్లోకి తింటే ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూస్తారని అనుకుంటాను. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. నిలువ పచ్చడి అండి ఇది, టమాటో మిరపండ్ల పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.